ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖర్గేతో భేటీ అయ్యారు. కాసేపట్లో గాంధీ భవన్ లో పీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. పీఏసీ మీటింగ్ లో ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొననున్నారు. అనంతరం ఆఫీస్ బేరర్స్ తో ఖర్గే భేటీ ఉండనుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వామి, పీఏసీ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకోవడంతో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఖర్గేతోని సమావేశమయ్యారు. ఒకవైపు ఈ రోజు పిసిసి పొలిటికల్ లేబర్ కమిటీ భేటీ ఉంది. దీనికి సంబంధించి భేటీలో వైపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొంటున్నారు. దీంతో పార్టీ ఆఫీస్ బేరర్స్ మిగతా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలా బలోపేతం చేయాలి, వచ్చే ఎలక్షన్స్ నాటికి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, చాలా మంది పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా వివిధ పదవులు ఆశించిన వారికి ఇప్పటికీ చాలా మందికి రావట్లేదు, వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నారు. నిన్న రాత్రి ఓటర్ సాక్షిస్తలో ఖర్గే కూడా పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని పిలిపించి వారిని మాట్లాడారు. అందులో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కూడా గతంలో మంత్రి పదవి ఆశించారు. ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో కూడా అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన కూడా తనకు చీఫ్ పదవి ఇస్తారంతో కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పలువురు నేతల్ని బుద్ధగించి వారిని వైపు పార్టీ కార్యక్రమాలు పాల్గొన చేయడంతో పాటు పార్టీని మరింత యాక్టివేట్ చేసి దేశంలో వైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు తెలంగాణలో ఒక రోల్ మోడల్ గా చూపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కులగన్న లాంటి వివిధ అంశాలని తెరపై తీసుకొచ్చి దీన్ని ఒక రోల్ మోడల్ చూపెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అమలు చేస్తుందనే ఒక ఇండికేషన్ ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి ఇలాంటి సమావేశాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా కాసేపట్లో గాంధీ భవన్ రానున్నారు. మొత్తానికి ఈ రోజు పొలిటికల్ లేబర్స్ కమిటీ మీటింగ్ సంబంధించి కీలకంగా కానున్నటువంటి మీటింగ్ సంబంధించినంతా కూడా సమావేశం అవుతున్నారు. ఆ ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తోటి పార్టీ నేతలు సమావేశమై పార్టీ భౌతిక కార్యాచరణ, లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తో పాటు మిగతా వాటి కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.